చేనేత సహకార సంఘం అభివృద్ధికి తాము ఎల్లవేళలా కృషి చేస్తామని దుబ్బాక చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం చైర్మన్ అంకం మధు, వైస్ చైర్మన్ గాజుల భాస్కర్ అన్నారు. 5 సంవత్సరాల పాటు పారదర్శకంగా పనిచేసి రాష్ట్రంలోనే దుబ్బాక చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం పేరును ముందు వరుసలో నిలుపుతామన్నారు. తమ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం కార్యాలయం వద్ద 9 మంది డైరెక్టర్ల ఆధ్వర్యంలో చైర్మన్ గా అంకం మధు, వైస్ చైర్మన్ గా గాజుల భాస్కర్, కార్యదర్శిగా బోడ చంద్రమోహన్, కోశాధికారిగా కారంపూరి గురుచరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి చేత అసిస్టెంట్ రిజిస్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, కౌన్సిలర్లు నూతన పాలక వర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి నీలకంఠ సమాజ సభ్యులు, అధ్యక్షులు, పాండి పెద్దలు, కుల పెద్దలు తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నూతన పాలకవర్గంలో చేనేత కార్మికుల అభ్యున్నతికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పార్టీలకు అతీతంగా సమాజం అభివృద్ధికి అన్ని రకాలుగా పాటుపడతామన్నారు. అనంతరం పద్మశాలి నీలకంఠ సంఘం సభ్యులు, పెద్దలు నూతన పాలక వర్గాన్ని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీరామ్ సరస్వతి నరేందర్, నందాల శ్రీకాంత్, బడుగు రాజు, డైరెక్టర్లు రవీందర్, నర్సింహులు, కవిత, రాజేశం, రాజవ్వ, రాజమణి పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చైర్మన్గా, ఉపాధ్యక్షులుగా, సెక్రటరీగా, కోశాధిగా ఏకగ్రీవంగా డైరెక్టర్లు అందరూ మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ డైరెక్టర్లు ఎన్నుకున్నందుకు మీకు డైరెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ పద్మశాలి సంఘానికి, నీలకంఠ సంఘానికి, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ, దీంట్లో చేనేత సహకార సంఘం సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.